ఆయన విమర్శిస్తా ఉన్నారు. ఎవరు చెప్పింది? ఇట్లా ఇండియాకి ఇండిపెండెన్స్ వస్తుంది అని చాలామంది కళల్లోనే చెప్పినారు. రాదు అని వచ్చింది కదా. తెలంగాణ రాదు అని చెప్పినారు, వచ్చింది కదా. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గాడు అన్నాడు, అయింది కదా. అట్లనే రాహుల్ గాంధీ తప్పకుండా నెక్స్ట్ నరేంద్ర మోదీకి ఎవరైనా ఆల్టర్నేటివ్ ఉంటే ఒకటే పేరు, అది రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడం విషయంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయిందని చెప్పి కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చెప్తారు? అది ఒక యాక్చువల్లీ చూస్తే వాస్తవంగా కరెక్ట్. కానీ ఈ పరిస్థితిలో తెచ్చినారు ఎవరు? కేసీఆర్, బీఆర్ఎస్, టీఆర్ఎస్ వీరందరు దొంగ లంగ పనులలో డబ్బులు యూజ్ చేసుకున్నారని 8 lakh crores మన ఎత్తి మీద ఉన్నది కాబట్టి ఎవరు మాకు అప్పు ఇస్తలేరు, బద్నాం అయిపోయినాం, మాకు డబ్బులు వస్తలేవు. మా లోపల హార్ట్లో ఏమున్నది అంటే మీకు హెల్ప్ చేయాలి, ప్రజలకి ఏం మాట ఇచ్చింది అది అమలు చేయాలి, లేకపోతే మాకు ముష్కిల్ అవుతుంది. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ వస్తున్నాయి, ఫ్యూచర్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, చాలా ఎలక్షన్లు ఉన్నాయి. ప్రజలకి ఏం చెప్తాం? కానీ ప్రజలకి అర్థమవుతుంది కాంగ్రెస్కి ఇవ్వడానికి చిత్తశుద్ధి ఉన్నది, కానీ మా దగ్గర డబ్బులు లేవు. ఈ పరిస్థితి కారణం బీఆర్ఎస్. అంటే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ అమలు చేయలేక బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంటే భయపడి అక్రమంగా కేసులు పెడతా ఉంది, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ అని. అరే ఏం డైవర్షన్ రాబాయి? కాళేశ్వరం 1,00,000 కోట్లు తిన్నారు కదా, రైట్? ఎంక్వైరీ అవుతుంది కదా, భయపడుతున్నారు ఎందుకు? ఫార్ములా 1 మేము చేయలేదు కదా, క్లీన్ చిట్తో బయటారా, కాళేశ్వరంతో క్లీన్ చిట్తో బయటారా, దాని తర్వాత చెప్పును. సో లంగా దొంగ పనులు చేస్తున్నారు 10 సంవత్సరం. బంగారు తెలంగాణని చిప్ప తెలంగాణ చేస్తున్నారు, పిచ్చ తెలంగాణ చేస్తున్నారు, అప్పుల తెలంగాణ చేసుకొని వాళ్ళని నెత్తికి ఇచ్చినారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చాలా ఫైట్ చేస్తున్నాడు, మొత్తం ఆ మినిస్టర్లు కూడా రాత్రి పగలు పని చేస్తున్నారు. ఎట్లా చేయాలి, ఎట్లా డబ్బులు తీసుకురావాలి, అన్ని సోర్స్లు చూస్తున్నాం. తప్పకుండా పరిష్కారం తీసుకువస్తాం. పరిష్కారం మేము తీసుకురాకపోతే ప్రజలకు ఒకటే అర్థమవుతుంది, మాకు మీరు వాదా చేసినారు, వాదా అమలు కావాలి, కొద్దిగా టైం ఇవ్వండి, తప్పకుండా వాదా అమలు అవుతుంది. కాంగ్రెస్ పార్టీ మైనార్టీలను మోసం చేస్తూ ఉంది, మినిస్టర్ పదవులు మైనార్టీలకు ఇవ్వట్లేదు, ఇవ్వాలి ఖచ్చితంగా, ఒక మైనార్టీకి మినిస్టర్ పదవి ఇవ్వాలన్నట్టు వాదన వస్తూ ఉంది. మీరేం చెప్తారు? ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ దగ్గర లేవు, మినిస్టర్ ఇస్తే 6 monthsలో ఎమ్మెల్సీ ప్రూవ్ కావాలి, ఎలక్షన్స్ 1 year తర్వాత. సో ఎట్లా ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి? సో ప్రాబ్లం, టెక్నికల్ ప్రాబ్లం. మైనారిటీస్కి ఏం కాబట్టి ఇంజస్టిస్ చేస్తలేరు. ఇంత కష్టపడుతుంది కదా, మరి తనే ఎమ్మెల్సీ చేసి మినిస్టర్ చేయొచ్చు కదా. ఫిరోజ్ ఖాన్ నామినేటెడ్ పోస్టులు అడగడు.